బొచ్చు కొమ్మల సార్ పట్కాల రాజా ఓబ్లాపూర్ నుండి ఎవరమ్మ రేపులో తీయడం జరుగుతుంది. ఇప్పుడు ధనమ్మ శివరాత్రి ఉండబోయిన కళ్యాణ లక్ష్మి చెక్కులు బీసీ 48 48, ఎస్సీ 7, ఎస్టీ 1, మొత్తం 56 చెక్కులు రావడం జరిగింది. అందులో అందరికీ 1,116,000 వచ్చినాయి. 50 చెట్లు ఒకరికి మాత్రమే 75,000 చిల్లర వచ్చినాయి. మిగతా అందరికీ మాత్రం 1,116,000 వచ్చినాయి. ఈ టోటల్ ఇవి కోనాచలానికి 5 చెక్కులు వచ్చినాయండి. కమ్మడపల్లి 7, తిమ్మంపేట 3, ఉప్పుగల్లు 7, జఫర్గడ్డ 10, తీగారం 1, సాగరం 1, సూరారం 3, కూనూరు 9, ఓబులాపూర్ 4, తిమ్మాపూర్ 1, కమ్మడపల్లి 1, రఘునాథపల్లి 3, మొత్తం 56 చెక్కులు. దీనికి టోటల్ అమౌంట్ 55,81,496 రూపాయలు చెక్కులు మనకు రావడం జరిగిందండి. ఇది మన మండలానికి వచ్చిన చెక్కులు మొత్తం టోటల్ 56. మన వెంకటాపూర్ గర్మిలపల్లికి సంబంధించి మొత్తం వెంకటాపూర్ 5 చెక్కులు వచ్చినాయండి. గర్మిలపల్లి 6 చెక్కులు, మొత్తం 11 చెక్కులు. మన ఐనవోలు మండలానికి సంబంధించి 11 చెక్కులు వచ్చినాయండి. టోటల్ మొత్తం 69 చెక్కులు ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు రాజయ్య గారి చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. మండలానికి సంబంధించి 56, అదేవిధంగా ఐనవోలు మండలానికి సంబంధించి వెంకటాపూర్ గర్మిలపల్లి 2 గ్రామాలు కలిసి 11, టోటలు 69 చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు రాజయ్య సార్ గారి చేతుల మీదుగా పంపిణీ జరుగుతుంది. దానికంటే ముందు జడ్పీటీసీ బేబీ శ్రీనివాస్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య సార్ గారికి, అలాగే సభ అధ్యక్షులు ఎంపీపీ సుదర్శన్ అన్నయ్య గారికి, వైస్ ఎంపీపీ కనకన్న గారికి, 2 ఎంపీటీసీ అక్కయ్యలకి,
అలాగే ఎంఆర్ఓ గారికి, మిగతా అధికారులకి, పత్రికా విలేకరులకి, ఇక్కడికి విచేసిన ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకి, అన్నయ్యలకి, అక్కయ్యలకి అందరికీ పేరు పేరున ఈ మధ్యాహ్న కాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక్కొక్క ఇంటికి ప్రతి ఒక్క ఆడపిల్లకి మేనమామగానో, తండ్రిగానో, అన్నగానో తన యొక్క సహాయాన్ని పెళ్లి కానుకగా ప్రతి ఒక్క ఆడపిల్లకి 1,116 కానుకగా ఇస్తున్నందుకు మనం ఎంతో సంతోషించాలి. గత ప్రభుత్వాలు చూస్తే ఏ ప్రభుత్వం కూడా మనకి ఈ విధంగా సహకరించిన ప్రభుత్వాలు లేదు. పుట్టిన బిడ్డ నుండి చనిపోయే వరకు కూడా ప్రభుత్వం మన గడప గడపకి ఏదో విధంగా సంక్షేమ పథకాలని అందిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మీద మనము ఎంతో రుణపడాల్సి ఉంది. కులం అనుకుంటా, మతం అనుకుంటా, ఆడ మగ ఇట్లా ఏది లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా తమ యొక్క సహాయాన్ని మన గడప గడపకు అందిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకుండా కేసీఆర్ గారికి రుణపడుతూ వారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటున్న మనము వారికి ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు మన ఆశీర్వాదాలు తమ మీద ఎల్లప్పుడూ ఉండే విధంగా మనం ప్రభుత్వానికి సహకరించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశాల మీద వేరుపడ్డ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మరి నీళ్లు సాధించుకుంటున్నాం. నియామకాలు కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎంతో మందిని నియమించడం జరిగింది. ఈ నిధులు మనం ఈ విధంగా నిజంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్క అర్హత కలిగిన కుటుంబానికి ఆయా స్థాయిలో ఏ రకమైన పథకం పెట్టి వారికి లబ్ధి చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో అందులో భాగంగానే ఈ కళ్యాణ లక్ష్మి. నిజం చెప్పాలంటే తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నుండి సంక్షేమ పథకాలు మొదలుకుంటే కాటికి పోయేంత వరకు కూడా ప్రభుత్వం కల్పించినటువంటి వసతులతోటి మన జీవి పోతున్నది. ఆ చివరికి మన క్రిమిటోరియం ప్రభుత్వం కట్టించినటువంటి క్రిమిటోరియం ద్వారా మన ఆత్మ పోతున్నదని చెప్పని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వివరాలన్నింటినీ మరి గౌరవ ఎమ్మెల్యే గారు సవివరంగా వివరిస్తారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు తాటికొండ రాజయ్య గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాజకీయాల అతీతంగా, రాజకీయాల పార్టీలకు సంబంధం లేకుండా ఆడబిడ్డకు పెళ్లి చేస్తే 1,116 ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు దీన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. నేను ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు జఫర్గఢ్కి 10 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. సర్పంచ్ వచ్చాడా? సర్పంచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు అందరికి? ఎందుకంటే అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఉన్న సర్పంచ్, ఎంపీటీస్కి విధిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు మనము ఓట్లేసి గెలిపించిన సర్పంచ్ కావచ్చు, మనం ఓట్లేసి గెలిపించిన ఎంపీటీసీ కావచ్చు, విధిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది 100% నా సంతకంతోనే వస్తుంది. కానీ శంఖంలోకి వస్తే తీర్థంలాగా ఆ గ్రామంలో గెలిచిన ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ల సహకారంతో ఒక వార్డులో 200 ఓట్లు ఉన్నాయి, 500, 1000 ఓట్ల వరకు కూడా ఉన్నాయి. ఆ వార్డుకు సంబంధించిన పెళ్ళి అయ్యేది ఉంటే ఆ వార్డు మెంబర్ హుషారయ్యి, ఆ సర్పంచ్ హుషారయ్యి వారికి అన్ని రకాలుగా సహకరించి ఆఖరికి ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వస్తే నేను సంతకం పెడితే అప్పుడు శంఖంలో పోతే తీర్థం అవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఇస్తున్నట్టు లెక్క అవుతుంది.
ఏదో గవర్నమెంట్ ఇస్తుంది మేము తీసుకుంటామంటే కాకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఉన్నది. ఎలక్షన్ల వరకే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోతే ప్రజాసేవలో ప్రజాప్రతినిధులు విధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కళ్యాణ లక్ష్మి చెక్కు ఇస్తే నాకేమొస్తుంది అని ఆలోచించే ప్రజాప్రతినిధులు ఉంటే ఇంకా మనం ఏం చేయలేం. కానీ లేదా ఇవి టీఆర్ఎస్ ఇచ్చే చెక్కులు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే చెక్కులు మేమెందుకు పోతాం అనుకునే ఆలోచన కానీ ఉంటే అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఈరోజు ఒక ఊరికి సర్పంచ్ అయినామంటే ఆ ఊరు మొత్తానికి ఓట్లు వేసిన వాళ్ళకు, ఓట్లు వేయని వాళ్ళకు, పార్టీ అధికారంలో ఏది ఉన్నా కూడా అందరికీ సర్పంచ్, అందరికీ ఎంపీటీసీ, అందరికీ ఉప సర్పంచ్, అందరికీ వార్డు మెంబర్. ఆ రకంగా ప్రజానాయకుడిగా ప్రజలకు సేవ చేయడానికే మనం ఎన్నుకున్నాం. మనం 5 సంవత్సరాల మన పాలనలో అందరిలో ఎవరు గొప్పగా పనిచేస్తున్నారని చూస్తారు, ఎవరు తప్పించుకొని తిరుగుతుందనేది కూడా చూస్తారు. దయచేసి ప్రజాప్రతినిధులకు విధిగా నేను 2 విషయాలు చెప్తున్నా. ఒకటి, ఎవరైతే ఏ ఊర్లో అయితే పెళ్ళైన ఆడకూతురు లేదా ఆడపడుచు పెళ్ళైతే ఎమ్మెల్యే గారి సంతకం కోసము విధిగా ప్రజాప్రతినిధులు రావాలా, లేదా ఆ ఇంట్లో పెళ్ళైన ఆ ఇక మేనగోడలు అంటాం, మేనగోడలు కానీ కొడుకు అని వాళ్ళన్న రావాలి, పెళ్లి చేసిన తల్లన్న రావాలి. ఎట్లా వస్తుంది మధ్య దళారుల చేతిలో మోసపోవద్దు అని ఇవన్నీ కూడా చెప్తున్నాను. మేము చేసుకొస్తాంలే మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ముందుగా పెళ్లి కూడా చెప్పారు, 1,00,000 వస్తుందంటే మాత్రం సంతకానికి కూరుకొస్తాం. ఇలా నాకు పెళ్లి చెప్పిన వాళ్ళు ఒకసారి చేతులు లేబట్టండి. నేను పెళ్లికి రావాలని అడిగిన వాళ్ళు మళ్ళీ అడిగింది. వెరీ గుడ్. వచ్చి అదే రాలేదు, హైదరాబాద్లో ఉన్నప్పుడు. వెరీ గుడ్. అందుకంటే వెరీ గుడ్. ఎందుకు అడుగుతున్నానంటే సంతకం పెడితే 1,00,000 వస్తున్నాయి అన్నప్పుడేమో తప్పకుండా తల్లిదండ్రులు వస్తున్నారు. మనం బంగారు తినేది లేదు, వెండి తినేది ఏం లేదు. దయచేసి పెట్టినారు. ఓకే, నాకు నేను హైదరాబాద్ లో ఆ రోజు 16 పడవ వెళ్తాం. ఓకే, మీరు వైరాలకి ఇనికి వచ్చిన బిడ్డ గురించి రాలేదా? నువ్వు బిడ్డ గురించి కాదు సార్, పొద్దున్నాక మీరు ఈ విధులలో నివర్తిస్తారు కదా, నైట్ పెట్టుకున్నా మీ గురించి రాత్రి పెట్టుకున్నా. ఏదేమైనా కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఒకటే రోజు అభివక్త జఫర్గఢ్ మండలం అంటే వెంకటపూర్, గట్నవిల్లపల్లి కలుపుకొని ఈరోజు దాదాపు మరి 67 చెక్కులను మనం ఇవాళ ఇస్తున్నాం. దాదాపు 66,93,772 రూపాయలు మొత్తము మండలంలో మనం ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నీ కూడా అంటే దగ్గర ₹1 కోటి పంపిణీ జరుగుతుంది ప్రభుత్వ పరంగా ఈరోజు. ఈ కార్యక్రమము నిజంగా భారతదేశం మొత్తంలో ఎక్కడ లేదు. భారతదేశం మొత్తంలో, దేశంలో కాదు ప్రపంచంలో కూడా దాదాపు 242 దేశాలు ఉంటే ఏ దేశంలో కూడా పెళ్లి చేస్తే ఎవరన్నా పెళ్లి చేసి చూడంటే అప్పు చేసి చూడన్నట్టు, పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే, ఇల్లు కట్టాలన్నా కూడా అప్పు చేయాల్సిందే. అలాంటి పరిస్థితిని ఆలోచించి మనసున్న మహారాజు మన కేసీఆర్ గారు మనం కళ్యాణ లక్ష్మి కింద కట్నం కింద పైసలు ఇవ్వని మనం అడగలే. కేసీఆర్ గారు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వినూతనంగా మహిళలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు. వాళ్ళకేదో ఒక వరం ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి ఎవరు అడగకముందే 50,000, మళ్ళీ ఎవరు అడగకముందే జర రాష్ట్రానికి చేతి నిండా డబ్బులు ఉన్నాయని చెప్పేసి 75,000, మళ్ళీ మనం పెంచమని అడగలే. ఈరోజు 1,116 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అడగకుండానే మనసెరిగిన మహారాజు. వెనకటి రోజులల్లా పెళ్లి పెట్టుకోవాలంటే ముందుగాల మేనమామల దగ్గర కూర్చేది అక్క చెల్లె, మా అన్ననో మా తమ్ముని కలవాలి, ఏం పెడతాడో ముందే అడగాలి. మరి బోర్లు పెడతాడా, బంగారం పెడతాడా, చేతికి ఏమైనా పైసలు ఇస్తాడా, ఆవులు ఆగనిస్తాడా, ఏం తెస్తాడా అని చెప్పేసి మేనమామ దగ్గరికి పోయే రోజులు మనం మర్చిపోము. ఇవాళ మేనమామలు కూడా తప్పించుకుంటా ఉన్నారు. అడిగితే కూడా చెల్లె నీయలేని చెల్లె, అక్క నీయలేని నన్ను మన్నించు, మాకు పిల్లలు అయిపోయిన్లు,
మా బిడ్డల పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి తప్పించుకునే మేనమామలు. ప్రేమను చూపించమంటే మంచిగానే ప్రేమ చూపిస్తారు, కానీ పెట్టిపోతల కాడికి వచ్చే వరకు నన్ను నుంచి అయ్యేటట్టు లేదు బిడ్డ, అక్కా చెల్లి అని చెప్పుకున్న రోజులు ఇవి. కానీ మనసున్న మహారాజు కాబట్టి మనం అడగకుండానే ఈరోజు 1,116 రూపాయలు ఇస్తున్న కేసీఆర్ గారికి అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఈరోజు అన్ని కులాల వరకు, ఎస్సీ వాళ్లకు, ఎస్టీ వాళ్లకు, బీసీ వాళ్లకు, మైనారిటీ వాళ్లకు, క్రైస్తవులకు, ఓబీసీ అంటే రెడ్డి, వెలమ, కొమటి అయ్యగారులందరికీ కూడా నేను నా బిడ్డ పెళ్లి చేసుకున్న అయ్యా, నా కష్టాలు ఉన్నాయని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సమాజంలో ఉన్న అన్ని కులాలను ఏకదృష్టితో, ఎస్సీ వాళ్ళకేమో ఎక్కువ ఇచ్చుడు, ఓసీ వాళ్ళకేమో తక్కువ ఇచ్చుడు కాదు, అందరికీ సమానంగా 1,116 ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇది భారతదేశం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. మరి ఓన్లీ పెళ్లి కట్నం లెక్క, వేడి నీళ్లకు చన్నీళ్ళ లెక్క ఓన్లీ కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఊకుంటున్నా అంటే, కళ్యాణ లక్ష్మి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు 4 చెల్లెలు బాగా అనుభవం చిన్నప్పటి నుంచి. మళ్ళా 6 నెలలకో సంవత్సరానికో కానుపు అవుతుందంటే నెల తప్పిన కంచెలు అవ్వగారికి ఖర్చు. నెల తప్పగానే ఏం పిల్ల మీ అవ్వగా తీసుకుపోదా పరీక్షలకు, స్కానింగ్ చేయించదా, పుణ్యానికి వచ్చిన గవర్నమెంట్ దవాఖానలో చూపిస్తున్నావా, పెద్ద దవాఖాన హన్మకొండకు పోయి చూపించాలి, స్కానింగ్ చేయించాలి, అన్ని రకాల పరీక్షలు చేయాలి. నెల కాగానే కోడలను అవ్వగారింటికి పంపించేస్తుంది మొదటి కానుపు కాగానే. కానుపు అయ్యే వరకు మొత్తం ఖర్చు, మొదటి కానుపు ఖర్చు అంతా అవ్వగారే పెట్టాలని వెనక నుంచి ఆచారం పెట్టుకున్నారు. పెళ్లి చేసే ఖర్చు ఒకటైతే మళ్ళా రెండో అప్పు ఏంటంటే మళ్ళీ మొదటి కానుపు ఎలా తీసే కానుపు ఖర్చు రెండో కానుపు. నాకు 4 చెల్లెలు ఉంటే ప్రతిసారి నాకు ఇక 4 పడేది వాత. సో ఆ రకంగా అల్లుడు పుట్టినా కోడలు పుట్టినా కూడా ఆ బాధ తప్పని పరిస్థితి ఉండేది. అందుకని కేసీఆర్ ఆలోచించి 6వ నెల గర్భిణి కాని నుండి కానుపై వరకు 3 నెలలు, కానుపోయినాక మళ్ళీ 3 నెలలు పచ్చి బాలింత పనేం చేస్తుందని 6 నెలలకు రోజు 200 చొప్పున ఆ గర్భిణి బాలింతకు 12,000 రూపాయలు కానుపుకు బహుమతిగా అందరు చప్పట్లు కొట్టారు. 12,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ గారు. మనం అట్లా అడగలే. అయ్యో పాపము, ఒక పక్క అంగన్వాడీ ద్వారా పౌష్టిక ఆహారం పెట్టడంతో పాటు, గుడ్డు ఇవ్వడంతో పాటు, అన్నం పెట్టడంతో పాటు, దానితో పాటు రోజు 200 ఉపాధి హామీ కూలికి పోతే ఎట్లయితే 200 వస్తాయో 6 నెలలకు గాను 12,000 రూపాయలు. మళ్ళా ఆడపిల్ల పుడితే ఆ మేనత్తో అవ్వ అక్కో గుంపిస్తారని చెప్పేసి ఆడపిల్ల పుట్టినందుకు ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ. 12,000 ఏమో మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే. మరి అక్కడితో అయిపోయిందా? తల్లి కానుపు నొప్పులు మరిచిపోకముందే ఓ సూట్ కేసు, ఆ సూట్ కేసు నిండా పిక్కుటంగా బాలింత చీరలు, మెత్తటి దుప్పటి, పరుపు, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్లు, తువ్వాలలు, ఆఖరికి బాపమ్మలు నాయనమ్మలు ఆడిపించడానికి కిట్ట మెషిన్ కూడా అందులో పెట్టి, అసలు కానిపోయిందని తెలిసిన తర్వాత నాయనమ్మ అమ్మమ్మ వస్తే ఇక ఏం పట్టుకరా అని అవసరం లేదు. వెనకటి రోజుల కానిపోయిందంటే ఓ సీసల నూనె పట్టుకొని వచ్చి, ఓ సీసల ఓ పట్టుకొని వచ్చి, పాత గుడ్డలు ఎక్కడెక్కడ ఉండే గావుల్లో కుండల్లో పెట్టే పాత గుడ్డలన్నీ పట్టుకొచ్చిన సందర్భం ఉండేది. నేను పిల్లల డాక్టర్, నాకు బాగా అనుభవం. అందరూ కానుపు కాగానే పాత గుడ్డలు దొరకబట్టలు వేసుకొని వచ్చేటోళ్ళు. ఒక పక్కకేమో నోటి నిండా ఓమ, శివుల నిండా దూది, గొంగడి కప్పుకొని ఆగం బాలింతంటే పుట్టిన గక్కంచెలు వస్తానే బాలింత వాసనలు ఎక్కువ ఉండేది. ఇవాళ తెల్లారి వరకే బాలింత అంటే ఎవరో తెలియకుండా కొత్త బట్టలు ఇచ్చి పంపుడు, చప్పట్లు కొట్టాలి. బాలింతకు కొత్త బట్టలు ఇచ్చిన అవ్వ పెట్టదు, అత్త పెట్టదు, ఎవ్వరు పెట్టరు. తిండి సరిగా పెట్టరు, నీళ్లు సరిగా దాపియరు. నీళ్లు సరిగా ఇయ్యరు, ఎందుకంటే సలవలు వస్తాయి, నీళ్లు దాపియరు. తిండి సరిగా పెట్టరు, దాంట్లో ఎండిపోయిన కారం పొడి పోతాం. కారం పొడితోటి పెట్టే కార్యక్రమం ఆ రోజులు. కారణం ఏంటంటే ఆ రోజులలో అవగాహన లేకపోవడం. ఇంటల్లి పాదులలో ఎక్కువ కష్టపడ్డది ఎవరు అంటే ఆ ప్రాణానికి ప్రాణం ఇచ్చి నొప్పులు తీసుకొని
ఒక్కో సందర్భంలో కాన్పయ్యే సమయంలో తల్లి చనిపోయి బిడ్డ బ్రతికిన సందర్భాలు కూడా మనకు తెలుసు. అట్లా ప్రాణాన్ని అడ్డేసుకొని కాన్పైతే ఆ రకంగా చూసే రోజులు. కానీ ఈరోజు కానుపు నొప్పులు వస్తున్నాయని 108కి ఫోన్ చేస్తే కుయ్యి 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 అని గర్భిణీ నొప్పులు వచ్చే దగ్గరికి బండి వస్తుంది. 108కి ఫోన్ చేస్తే బండి వస్తుంది. వెనకటి రోజులు నొప్పులు వస్తే రోడ్డు మీద దాకా నడిచి రావాలి, ఆటో కోసం ఎదురు చూడాలి. అంతకుముందు 100 రూపాయలు తీసుకునేటప్పుడు 300 అంటాడు. ఎందుకంటే డబ్బున బండి ఇట్లా కానిపోతుందో ఏమో అని చెప్పేసి గిరాకీ పెంచేస్తాం. సో ఆటో కోసం ఎదురు చూసే రోజులు పోయినాయి. 22 లక్షల బండి వచ్చి కానుపు నొప్పులు వస్తున్నాయంటే ఆ తల్లిని తీసుకుపోయి కాన్పు చేసి డబ్బులు ఇచ్చి సూట్ కేసు ఇచ్చి మళ్ళా 102కి ఫోన్ చేస్తే మళ్ళా తల్లి పిల్లను క్షేమంగా ఇంటికి తోలే రోజులు. అసలు ఎంత గొప్ప ప్రభుత్వం, ఎన్ని మాటలు చెప్పినా సరిపోవు. అసలు మనం తల్లిదండ్రులుగా ఆలోచిస్తున్నామో లేదో తెలియదు, కానీ ఈరోజు కేసీఆర్ గారు మహిళల ఆత్మగౌరవం పెరగడానికి ఎంత గొప్పగా మహిళల పక్షపాతులు ఆలోచిస్తున్నాడు. వెనుకటి రోజులలో నేను దవాఖాన ఉంది కాబట్టి ఇవన్నీ తెలుసు. కడుపులో ఆడబిడ్డ పడ్డది అనగానే స్కానింగ్ చేయగానే ఆడపిల్లని తినగానే ఇక గుండె గుటా గుటా కొట్టుకుంటుంది ఆ తల్లికి. అదేమేమో తప్పు చేసినట్టు. కడుపులో కొడుకు పుట్టడానికి బిడ్డ పుట్టడానికి కారణం ఎవరు? మగవాళ్ళు కారణం. విత్తనము ఆముదం వేస్తే ఆముదం పంట వస్తుంది, పల్లీలు వేస్తే పల్లి పంట వస్తుంది, మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న పంట వస్తుంది. పెంచుడు మాత్రమే ఆ భూమి చేస్తుంది. భూదేవికున్నంత ఓపిక మహిళమ్మ తల్లులకు. అంత గొప్పగా గర్భిణి అయితే సంతోషంగా గంతులేయాల్సింది పోయి నా కడుపులో ఆడపిల్లట, నా ఆడబిడ్డ గుంపిస్తుందో, నా అత్త గుంపిస్తుందో, నా కొడుకు నా భర్త కొడుతుందో అనే బాధ, భయం చాలా మట్టుకు. అట్లా చాలామంది కడుపులో ఉన్న పిండాన్ని కరిగించాలన్న దవాఖానకు వచ్చేవాళ్ళు. ఎప్పుడు 2014 కంటే ముందు కేసీఆర్ తెలంగాణ రాకముందు స్కానింగ్ చేసి ఆడమొగ చెప్తే నేరంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా మరి ఆడపిల్ల పుడితే అబార్షన్ చేయించుకోవడానికి దవాఖానకు పంట తిరిగేది. కానుపైన తర్వాత ఆడపిల్ల పుడితే కొన్ని జాతులు అంటే లంబాడికి సంబంధించిన దేవరకొండ ప్రాంతంలో నల్గొండ జిల్లాలో ఆడపిల్లలు నమ్ముకునేది. కాన్పు చేసి ఎవరన్నా అసలుకే పిల్లలు లేని వాళ్ళు కొనుక్కపోడు 3000, 4000, 5000కి అమ్ముకున్న సందర్భాలు. బాగా చదివిపిస్తే కట్నం ఎక్కువ వస్తుందని చిన్నపిల్లలను బట్టి అంగబట్టి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. చదువుకుంటే నౌకర్లు చదువుకుంటే ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుందని చదివిపించకుండా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఒక్కసారి ఈ కళ్యాణ లక్ష్యం వచ్చిన తర్వాత ఇక ఎవ్వరికి బాధ లేదు. ఎందుకంటే 18 ఏళ్ళు దాటితే పెళ్లి చేస్తేనే పైసలు వస్తాయి. కాబట్టి చిన్నోళ్ళకి పెళ్లిళ్ళు చేసు లేదు. బాల్య వివాహాలు ఎక్కడ కూడా ఇప్పుడు చేయట్లేదు. వెనకటి రోజులలో డక్కలోళ్ళు, సింధు, మాస్టి, గోసంగి, తర్వాత ఎస్సీలకు సంబంధించిన ఉపకులాలు, కాటిపాపలోళ్ళు, ఇట్లా అనేక బీసీల కింద బతికే వాళ్ళు, ఎస్సీల కింద బతికే అనేక కులాలు ఉంటాయి. వాళ్ళు పిల్ల దొరకాలంటే కష్టం ఉండేది. అక్క జిల్లాలు 2-3 ఉంటే 2-3 ఒక్కడే చేసుకునేది. ఎందుకంటే అప్పుడు కట్టాలు లేవు, పుణ్యానికి పోతుందని చెప్పేసి అట్లా చేసుకునే పరిస్థితి ఉండేది. చాలామంది మీరు చూస్తే అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వస్తున్నాయని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, అంటే కులం ఏదైనా పర్లే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చాలా ఎక్కువైనాయి. మా ఊర్లో ఒక బీసీ అయిన పామనూరుకు సంబంధించిన డక్కలలో చేసుకుంటే ప్రేమ లవ్ 1,00,000 రూపాయలు పక్కా వస్తాయి. 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏ క్యాస్ట్ పెళ్లి చేసుకున్నా కూడా 18 ఏళ్ళు దాటితే 1,116 వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతా ఉన్నాయి. సో ఆ రకంగా ప్రభుత్వము ఈరోజు గొప్పగా చిన్న చిన్న కులాలలో పెళ్లి చేసుకుంటే 10,000 ఖర్చు కూడా కాపోయేది. ఇప్పుడు కూడా 10,000 ఖర్చే గంతే. 90,000 మిగిలితే బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. బుడగ జంగాలు కావచ్చు, చిన్న చిన్న కులాలకు సంబంధించిన పిలుస్తానికి చుట్టాలు కూడా ఉండరు. వాళ్ళు 6 ఊర్లకు ఒక్క కుటుంబం ఉంటుంది. కొన్నిటికైతే మాస్టర్లు ఉంటారు, 15 ఊర్లకు ఒక్క కుటుంబం, డక్కలోళ్ళు ఉంటారు, 3-4 ఊర్లకు ఒక్క కుటుంబం. ఇట్లా చిన్న చిన్న జాతులు కూడా పెళ్లి చేసుకుంటే ఈరోజు గొప్పగా మరి 1,116 ఇవ్వడం వల్ల కుటుంబాలన్నీ కూడా ఆ రకంగా కూడా మరి చాలా గొప్పగా బతుకుదేరు కూడా వాళ్ళకు వస్తూ ఉంది. అంతేకాకుండా పిండం బయటపడ్డాగానే మరి ఇంటికి రాగానే మళ్ళా అంగన్వాడీ 2వ నెల 3వ నెల నెలసుగులో పోతే పైసలే ఫ్రీ చేయడం. తర్వాత పాప పెద్దగా అయితే బాలామృతం, 5వ తరగతి నుండి కాలేజ్ చదువుల వరకు ఒక్కొక్క బిడ్డకు 1,20,000 పెట్టి చదివిపిస్తూ ఉంది గవర్నమెంటే.
ఒక్కొక్క బిడ్డకు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివిపిస్తూ ఉంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మేము చదివిపియలేము మా పిల్లలను మా ఇంట్లో అంటే ఈరోజు ప్రభుత్వమే 960 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి గొప్పగా ఈరోజు మరి చదువులు కూడా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో నేర్పించడం జరుగుతుంది. మళ్ళీ 18 ఏళ్ళ వయసు వరకు పూర్తి బాధ్యత గవర్నమెంటే తీసుకొని మళ్ళీ 18 ఏళ్ళు దాటితే పెళ్లి బాధ్యత మళ్ళీ తీసుకునే కార్యక్రమం. మొదటి కానుపు రెండో కానుపు కూడా ప్రభుత్వం వెల్లదిస్తూ ఉంది. అదేవిధంగా పెళ్ళైతే 1,116 ప్రతి సంవత్సరం 1,20,000 పెట్టి చదివిపించే బాధ్యత. అసలు ఆడపిల్ల పుడితే ఈ రోజులలో మొత్తం బాధ్యత ప్రభుత్వానిదే. మనము ప్రేమతోటి అభిమానంతో మళ్ళా పండుగ వస్తే మనం సీర కొనిస్తామేమో డ్రెస్ మెటీరియల్ ఇస్తామేమో అట్లా కూడా ఇవాళ కేసీఆర్ గారు భారతదేశం లెక్కలేదు. మొన్న దసరాకు 1,00,00,000 మంది ఆడవాళ్ళకు చీరలు చప్పట్లు కొట్టాలి. 1,00,00,000 మందికి ఒక్కటేసారి పండుగను ప్రజలతో పంచుకోవడం. 1,00,00,000 మంది మహిళలకు అందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమం. ముస్లింలకైతే రంజాన్ పేరు మీద బట్టలు ఇచ్చే కార్యక్రమం. క్రిస్టియన్స్కి అయితే క్రిస్మస్ పండుగకు బట్టలు ఇచ్చే కార్యక్రమం. ఈ రకంగా ప్రభుత్వం మొత్తం కూడా మహిళల పక్షపాతి లెక్క ఈరోజు గతంలో మహిళ అంటే అబల లెక్క శాతగానుల లెక్క ఉండే పరిస్థితి కంచెల్లి ఆడవాళ్ళు అబల కాదు సబల ఏదైనా చేయగలదు అని చెప్పేసి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మార్చి లోపున దాదాపు 50,000 ఉద్యోగాలు, ఇప్పటివరకు దాదాపు 2,50,000 ఉద్యోగాలు వివిధ శాఖలో ఇచ్చినప్పటికీ మళ్ళీ 50 లక్షలు ఇవ్వాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మరి అందరూ అవ్వలే వచ్చినట్టారు. మేనగోడాలు చేతులే బట్టలు ఎవరైనా వచ్చిలేవు. పెళ్ళైన బిడ్డలు ఎవరైనా వెరీ గుడ్ 1 2 పెళ్ళైన వాళ్ళే ఎత్తాను. మరి సుమా అవ్వలెత్తుతారు కొన్ని దిక్కులా. ఓకే, ఎందుకంటే ఈ చివరి ముచ్చట చెప్పి బంద్ చేస్తా. చాలా మంది పెళ్ళి అయిపోయిందిగా మా పని అయిపోయింది, అత్తగారింటికి పోతే అత్త గుంపు పొడుతుంటుంది, లేదా ఇక చదివిపోయేది పెండ తీయాలి పత్తేరాలే అని అనుకుంటారు చాలా మటుకు. కానీ పెళ్ళి అయిన తర్వాతనే నిజమైన బాధ్యత పెరుగుద్ది, భయం మొదలవుద్ది. ఎట్లా బతకాలి ఇన్ని రోజులు అవ్వ మీద గౌరవంగా ఉంటుంది, కానీ ఆ గౌరవంలో 5 పైసలు అంతా అత్త మీద చూపించేదంటే ఉబ్బిపోతుంది అత్త ఉట్టిగానే. మీరు ముందుగా అత్తలను కాకబట్టాలి. ఇప్పుడు వచ్చిన 4-5 ఎవరైతే ఉన్నారో అత్తలను కాకబట్టాలి. ఏమున్నది ఇంత చాకపోతే ఖుషి అవుతుంది. అత్తకు చాప చీపురు పట్టుకుందానికి అత్త నువ్వెందుకు కుడతాను నేను ఉడతా అని చీపురు గుంజుకోవాలి. అమ్మో నా కోడలు ఎంఏ చదివింది చీపురు బట్టి ఉడుతుందంటే ఆగం అయిపోతుంది. వెనక రోజులక గ్యాస్ స్టవ్ ఇట్లా కట్టెలు పెట్టి కూడా లేదు. అత్తమ్మ నేను ఉడతలే అనాలి అంతే. ఏముంటుంది అత్తమ్మ నేను ఉడతలే అంటే ఖుషి. ఆ రకంగా అత్తను కాకబట్టాలి, భర్తను కాకబట్టాలి. ఇద్దరు కష్టపడి భార్య భర్తలు పోటీ పడి చదువుకోవాలి. నా పెళ్ళైనప్పుడు మా భార్య 10వ తరగతి, నేను MBBS 3వ సంవత్సరం. ఇద్దరము పోటీపడి కష్టపడి చదువుకున్నాం. ఆ రకంగా చదువుకోవడం వల్ల ఎందుకు నా గురించి చెప్తానంటే, ఆమె 10 ఇంటర్మీడియట్, BA, MA, BLIC, MLIC ఆమె అటు చదువుకుంటూ పోయింది. నేను ఇటు చదువుకుంటూ పోయినా పోటీపడి MBBS, MSc అంటే పిల్లల డాక్టరు. ఇక మళ్ళా 4 సార్లు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి నేను పోతే ఆమె నాతో పోటీపడి కష్టపడి చదివి ఆమె నౌకరి 1,78,000. ఒక్కనాడు కూడా ఆమె పైసలకు నేను ఆశపడా. నాయి తీసుకుపోయి కూడా ఆమెకి ఇస్తా. నేను ఎన్నడూ ఎంత సంపాదించినా కూడా నాకు తెలియదు. సంపాదించిన పైసలు అన్నీ ఇస్తా. ఖర్చు కూడా ఆమెనే పెట్టుకొని అప్పైన ఆమె దేవాలకి ఆమె 1,00,000 అవైన ఆమెకే అప్పైన ఆమెకే. నా జీవితంలో నేను ఎన్నడూ పైసలు లెక్క పెట్టలే. అందుకని నా జేబులో పైసలు ఎప్పుడు ఉండవు. ఇల్లాలు ఇంటికి దీపం లాగా అంత గొప్పగా నమ్ముతాను. చాలా మంది కొందరు మొగోళ్ళైతే కూరగాయలు కూడా వాడే తీసుకొస్తాడు. డబ్బులు అమ్మాయి ఎక్కడ వెళ్తుందో ఏదైనా కూరగాయలు పట్టుకొస్తారు, నూనె పట్టుకొస్తారు, ఎల్లిగడ్డలు పట్టుకొచ్చే కార్యక్రమం. కొందరు అట్లా కూడా ఉన్నారు. మొత్తము 18 ఏళ్ళు ఎక్కడో పెరిగి మన ఇంటికి సర్వం సాగిరి చేయడానికి వస్తే ఆమెకు మనం అర్పించుకోవాలి. ఆ అర్పించుకుంటే అందులో గొప్పతనం ఉంటుంది.
ఆ రకంగా అత్తమామని కాకబట్టి కష్టపడి చదువుకొని మీరు ఉద్యోగాలు తెచ్చుకోవాలి. అది నేను కోరుకునేది. మా వదినమ్మ ఉంది, 6వ తరగతిలో పెళ్ళైంది. ఆమెకైతే 12 ఏళ్ళ తర్వాత 10వ తరగతి పరీక్ష రాసింది. టైపు హయ్యర్ లోయర్ పాస్ అయింది. మొన్న సూపరింటెండెంట్ అయ్యి ఎస్పీ ఆఫీస్ నుంచి వెళ్ళి రిటైర్ అయింది. చదువుకు వయసుతో సంబంధం లేదు. మన వాళ్ళు పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఉద్యోగ పురుష లక్షణం అనేది, ఇప్పుడు అట్లేం లేదు. ఏమున్నదని చేసుకోవాలి, పెళ్ళి నౌకరు వచ్చినాక పెళ్లి చేసుకుంటామనే ఆడపిల్లలు తయారయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 72% మగవాళ్ళకు నౌకర్లు వస్తలేవు, అంతా ఆడవాళ్ళకే నౌకర్లు. అది టీచర్ల నౌకరు కానీ, ఎంఆర్ఓల నౌకరు కానీ, ఎంపీడీఓల నౌకర్లు కానీ, కలెక్టర్ల నౌకర్లు కానీ ఇవాళ చదువు మంచిగా చదువుతున్నారు, పోటీపడి చదువుతున్నారు, ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. అనేక నోటిఫికేషన్స్ వస్తాయి. తెల్లారులేస్తే పేపర్ చదవాలా, ఏ ఉద్యోగానికి మనకు ఎలిజిబిలిటీ ఉంది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది అని చెప్పేసి మన ఎలిజిబిలిటీని బట్టి, మన అర్హతను బట్టి పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాలి. భర్తకు సగం బాలం సగం బరువు మోసేటట్టు ఉండాలా, అత్తమామలను మెప్పించేటట్టు ఉద్యోగం వచ్చేటప్పుడు ఎట్లుంటుందో ఇక చెప్పడం అవసరం లేదు. కోడలు ఎంత మంచిగా చూసుకుంటారు. సో ఆ రకంగా మరి ఇక్కడ వచ్చిన మేనగోడలు ఎవరైతే పెళ్లి లైన్లో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి వెళ్ళి మార్చి లోపల నాకు ఉద్యోగం రావాల్సిందే అన్నంత గొప్పగా చదవాలి. తర్వాత చదువుతున్న వాళ్ళకు కూడా నేను అక్కడక్కడ అడిగితే చదువుతున్నప్పుడే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 18 ఏళ్ళు దాటంగానే డిగ్రీ చేసేటోళ్ళకు, పీజీ చేసేటోళ్ళకు పెళ్ళిళ్ళు అయితేనే చదువు మధ్యలో అస్సలకే బంద్ చేయొద్దు. సో ఆ రకంగా కూడా కష్టపడి చదివి మీ కుటుంబానికి మీరు దీపం కావాలా, అప్పుడు మాత్రమే కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేసే ఈ కార్యక్రమాలు మహిళల ఆత్మగౌరవం పెరగడానికి, మహిళ తలెత్తుకొని పెరిగే విధంగా, ఎదిగే విధంగా, ఉండే విధంగా కేసీఆర్ గారు మహిళల పక్షపాతులకు అనేక కార్యక్రమాలు చేసిండ్రు. మరి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మరి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే మరి అలాంటి ముఖ్యమంత్రిని మీరందరూ కూడా మనసారా ఆశీర్వదించాలి. మరిన్ని మహిళలకు ఉపయోగపడే గొప్ప పనులు చేయాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనం కోరుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మంచి పండుగ వాతావరణం ఉంది. మా సుదర్శన్ ఒక్క 24 గంటల్లోనే ఎంపీపీ గారు మంచి కార్యక్రమం చేశారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. తోడుగా జెడ్పీటీసీ గారు, వీళ్ళ టీం అంతా కూడా మంచి టీం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉండి మరి అందరూ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుని కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. నాకు ఎప్పటి నుండో వెంకటాపూర్ను, గర్మిలపల్లిను ఊరికే నేను ఇంటికి వచ్చి పిలిచి చెక్కులు ఇచ్చేటువంటి, లేదా అధికారులు వచ్చి ఎక్కడో దగ్గర ఇచ్చేవాళ్ళు. సో అట్లా కాకుండా అభిభక్త జఫర్ గడికే పిలిచి వాళ్ళనే ఉద్దేశంతో 11 చెక్కులు ఇప్పుడు మనకు గన్నెపల్లి వెంకటాపురం నుంచి వచ్చినాయి. తర్వాత ఇక్కడ 56 చెక్కులు. సో మొత్తము 67 చెక్కులు మనం 60 ఎన్నైనా 56 11 67 అవుతాయి. ఓకే, 67 చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సో చెక్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఎంఆర్ఓ పేర్లు చదువుతారు, వరుసగా రావాలి. ఆ ఊరుకు సంబంధించిన ఎంపీటీసీ, సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ లేదా నామినేటెడ్ పదవులు ఉన్న వాళ్ళు ఆ ఊరు పక్షాన్ని వచ్చి ఈ ముందు వరుసలో వాళ్ళ పక్కన ఉండాలి. మా వేదిక మీద వాళ్ళందరం ఇట్లాగ వెనుక మొక్కను ఉంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.